ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. జప విధానంలో శంఖమాలిక ప్రత్యేకత, విశిష్టత గురించి, వినియోగించవలసినటువంటి పద్ధతుల గురించి శుభశ్రావణంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ దశమి, తెల్లవారుజామున 4:21 వరకు ఉంది. వారం సోమవారం లేదా బుధవారం. నక్షత్రం మృగశిర, రాత్రి 8:05 వరకు. రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, చంద్ర కుజుల సంచారం మిథున క్షేత్రంలో, రవి సంచారం స్వక్షేత్ర స్థితి సింహక్షేత్రంలో, శుక్రకేతు సంచారం కన్యాక్షేత్రంలో శుక్రుడికి నీచ స్థితి, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్ర స్థితి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి వక్రస్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి విరోధాలు, సమస్యలు పరిష్కరింపబడతాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు, పెట్టుబడుల విషయంలో అనుకూల వాతావరణం వ్యాపార రంగం వారికి ఆనందానికి దారితీస్తుంది. మనస్పర్ధలతో కూడినటువంటి, వివాదాలతో కూడినటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు. సునాయాస విషయాలు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా కొనసాగుతాయి. మానసిక క్లేశాలు జటిలమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా క్రమక్రమంగా తగ్గుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులు పూర్తి చేయలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వ్యవసాయ రంగం వారు అనుకున్నటువంటి సమయానికి పొందలేకపోతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. గంభీర స్వభావంతో కూడినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. సమస్యలు కూడా ఉంటాయి. ఆరోగ్య ఖర్చులు కూడా జటిలమవుతాయి. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని ప్రదర్శించగలుగుతారు. మహిళలకు ధైర్యం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. విద్యా విషయాలు అనుకూలిస్తాయి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి సమర్థత కూడా కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. శ్రమతో కూడినటువంటి విషయాలు మాత్రమే సాధ్యపడతాయి. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు సరైనటువంటి సమయంలో తీసుకోగలుగుతారు. అభివృద్ధి వేగవంతమవుతుంది. కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కొని సమర్థవంతంగా అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. సందర్భోచిత కార్యక్రమాలు కొనసాగించి విజయాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. అనుకునేటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలను క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. పొరపాట్లు ఏర్పడినప్పటికీ సంబంధ బాంధవ్యాల విషయంలో స్థిరత్వం కొనసాగించగలుగుతారు. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. విద్యార్థులకి శోభతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యలో రాణించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. అనుచిత పరిస్థితులు, అశాంతి పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. అదృశ్య సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు విజయవంతమవుతాయి. వ్యాపార రంగం వారికి అనిశ్చితి తగ్గుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలకు లాభిస్తాయి. విలువైన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణ శాస్త్రజ్ఞులకి పెరుగుతుంది. మంచి నిర్ణయాలతో విజయవంతం కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి హీరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. భూ సంబంధిత లావాదేవీల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో అలసట ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక విజయాలు వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ అనుకోని నష్టాలు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా లేకపోలేదు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విరోధాలు ఆకస్మికంగా ప్రబలమవుతాయి. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకు పెరుగుతుంది. విద్యపై ఆధిక్యత సాధించగలుగుతారు. క్రమశిక్షణ కూడా పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విస్మయాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా కలిసి రావడంతో బలాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి వేగవంతమవుతుంది. న్యాయవాద వృత్తి వారికి రాబడి పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని
దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. ఆకస్మిక ఖర్చులు ఆరోగ్యపరంగా లేకపోలేదు. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. స్థిరత్వం తగ్గుతుంది, ఆదరణ తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాలతో మాత్రమే సాధ్యపడతాయి. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వరకు తగ్గుతుంది. శత్రు భీతి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి మాత్రం అనుకూలత ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి పోటీ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు మహిళలు పొందలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. రాజకీయ రంగం వారికి ఆకస్మిక ప్రతికూలత వృత్తిలో కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు సినీ రంగం వారికి ఉంటాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధి వ్యవసాయ రంగం వరకు కొనసాగుతుంది. పెట్టుబడులు వ్యాపార రంగం వరకు లాభిస్తాయి. మంచి సంఘటన ద్వారా విద్యార్థులకి ఉత్తేజం పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ఆర్థిక పరంగా న్యాయపద వృత్తి వారికి లాభిస్తుంది. మంచి నిర్ణయాలు సినీ రంగం వారు తీసుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ వెంటనే ఆస్వాదించలేకపోతారు. గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి అన్ని విషయాలు తప్పనిసరి. శ్రద్ధతో కూడినటువంటి కార్యాచరణ తప్పనిసరి. క్రమశిక్షణ తప్పనిసరి. బాధ్యతలు వ్యాపార రంగం వరకు పెరుగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోలేకపోతారు. అనిశ్చిత ప్రభావంతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళల్ని వేధిస్తాయి. అనుకున్నటువంటి సంఘటనలు వైద్య వృత్తి వారికి విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అకారణ కలహాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు స్థిరంగా పూర్తి చేయగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి వేగవంతమవుతుంది. మానసిక క్లేశాలు తగ్గుతాయి. ఆగిపోయినటువంటి ప్రయత్నాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. స్థిరమైనటువంటి చిత్తంతో కార్యసాధన వ్యాపార రంగం వరకు సాధ్యపడుతుంది. రుణ ఒత్తిడిలో నియంత్రించగలుగుతారు. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. విద్యార్థులకి మంచి నిర్ణయాలతో కూడినటువంటి విజయాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి రావాలని, ఆర్థిక విషయాలు యోగించాలని, కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా అనుకూలత సాధించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.